మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే శివరాత్రి ఎంతో అరుదైన రోజు. ఎందుకంటే ఇది శ్రవణ నక్షత్రము శుక్రవారంతో కలిసి వచ్చింది. సేమ్ ఇలాంటి శివరాత్రి 349 సంవత్సరాల క్రితం వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు వచ్చిందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ శివరాత్రి పర్వదినం అనేది శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. శంకరుడు అంటే అందరికీ శుభాలు కలిగించేవాడని అర్థం. ఈ విశ్వాసాన్ని నడిపించే పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించింది శివరాత్రి రోజే. పార్వతిని వివాహం చేసుకున్నది కూడా ఈ రోజే. క్షీరసాగర మదనంలో పుట్టిన గరళాన్ని విశ్వరక్షణ కోసం తీసుకుని తన కంఠంలో దాచుకుని శివుడు నీలకంఠుడిగా మారింది కూడా ఈ పర్వదినం నాడే. అందుకే శివరాత్రి రోజు గరళం వల్ల ఆయనకు కలిగే మంట నుంచి ఉపశమనాన్ని కలిగించటం కోసం శివలింగానికి అభిషేకాలు నిర్వహించి ఉపవాస దీక్ష చేయాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఎంతో పవిత్రమైన శివరాత్రి రోజు ఇంట్లో పొరపాటున కూడా ఈ కూర వండకూడదు. ఈరోజు ఎవరు ఈ కూర తినకూడదు. తెలియక ఈరోజు ఈ కూరను వండినా తిన్నా 7 జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాలలో ఉంది. అంతేకాదు ఈరోజు ఈ కూరను తింటే అడుక్కునే స్థాయికి పోతారు. మీ జీవితం సర్వనాశనమవుతుంది. ఎక్కడా లేని కష్టాలన్నీ కూడా మీకే వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి శివరాత్రి రోజు పొరపాటున కూడా తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఒకసారి శివరాత్రి గురించి పరమశివుణ్ణి పార్వతి అడిగిన సందర్భంలో శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని, ఏమీ చెయ్యకుండా ఆ రోజు ఉపవాసం ఉన్నా సరే తానెంతో సంతోషిస్తానని తెలిపాడు. పరమేశ్వరుడు చెప్పిన ప్రకారం పగలంతా నియమనిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి 4 జాముల్లోనూ శివలింగానికి అభిషేకం చేయాలి. పంచామృతాలతో తొలుత పాలు, తరువాత పెరుగు, నెయ్యి, తేనెతో అభిషేకం చేస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది. మర్నాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించిన తరువాత భుజించి శివరాత్రి వ్రతం పూర్తి చేయాలి. దీనిని మించిన వ్రతం మరి ఒకటి లేదని స్వయంగా పరమశివుడు తెలిపాడు. ఆగా బహుళ చతుర్దశికే మహాశివరాత్రి అని పేరు. మహాశివరాత్రి ఆధ్యాత్మిక విశిష్టతల మహాపర్వదినం. మహాశివరాత్రి పండుగను శివరాత్రి అని కూడా ప్రముఖంగా పిలుస్తారు. మహాదేవుడు శివుడిని ఈ రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. కొంతమంది ఈ రోజును శివరాత్రి, శివరాత్రి, శైవరాత్రి, శైవరాత్రి, శివరాత్రి అని కూడా అంటారు. మరికొందరు శివుడి యొక్క మహారాత్రి అని కూడా అంటారు. ఈ శివరాత్రిని ప్రతి ఏటా మాఘమాసము కృష్ణ చతుర్దశి నాడు దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇది శివభక్తులకు అత్యంత పర్వదినంగా చెప్పుకుంటారు. ఈ రోజునే ఆ పరమశివుడు లింగ రూపంలో ఉద్భవించాడని, శివపార్వతుల కళ్యాణం జరిగిందని చెప్తూ ఉంటారు. పవిత్రమైన శివరాత్రి రోజు గోవుకు ఈ ఆహారాన్ని పెడితే దరిద్రాలు, దోషాలు పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శివరాత్రి రోజు ముఖ్యంగా ఆవుకి తెలగపిండి ఆహారంగా సమర్పిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా ఈరోజు ఆవుకు పచ్చగడ్డి తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలగటమే కాకుండా సంపదలు కూడా పెరుగుతాయి. శివరాత్రి రోజు ఆవుకు రొట్టెలో బెల్లం కలిపి తినిపిస్తే వృత్తి వ్యాపారాలలో చేసే ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి కలుగుతుంది. శివరాత్రి రోజు గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. సన్మార్గంలో నడవవచ్చు. దైవ చింతన పెరుగుతుంది. వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ శివరాత్రి రోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. ఈరోజు గోమాతకు బీట్రూటు, పాలకూర తినిపిస్తే ధనవంతులు అవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. తోటకూర, బెల్లం కలిపి ఈరోజు గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పొందవచ్చు. శివరాత్రి రోజు ఆయా పదార్థాలను భక్తితో
గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇంకా ఎంతో పవిత్రమైన శివరాత్రి రోజు ఇంట్లో వంకాయ మరియు ములక్కాడ కూరలను తినకూడదు. ములక్కాడే కాదు, మునగ ఆకును కూడా ఈరోజు తినకూడదు. ఈరోజు ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ కూరలు వండకూడదు. ఎవ్వరూ వీటిని తినకూడదు. శివరాత్రి అనేది మహాపర్వదినం కనుక ఈరోజు మాంసాహారాన్ని కూడా ముట్టుకోకూడదు. అంటే గుడ్లు, చికెన్, మటన్, చేపలు, రొయ్యలు ఇలాంటివేమీ కూడా ఈరోజు తినకూడదు. మాంసాహారం, వంకాయ, ములక్కాడ ఈ కూరలను శివరాత్రి రోజు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు ఈ పదార్థాలు తినకూడదు. కాదని తింటే శివుడి ఆగ్రహానికి గురి అవుతారు. 7 తరాల దరిద్రం పడుతుంది. అడుక్కునే స్థాయికి పోతారు. ఫ్యూచర్లో తప్పక అనారోగ్యాల బారిన పడతారు. అసలు శివరాత్రి రోజు ఉపవాసం ఉండటం ఉత్తమం. ఉపవాసం ఉండలేని వారు సాత్విక ఆహారం అంటే పళ్ళు, పళ్ళ రసాలు తీసుకోవచ్చు. అవి కూడా చాలని వారు చక్కగా అన్నం తినవచ్చు. కానీ ఆ అన్నంలో ఈ కూరలను కలిపి మాత్రం తినకూడదు. కాదని ఈరోజు ఈ కూరలను తింటే ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక శివరాత్రి రోజు అందరూ కూడా ఈ ఆహార నియమాలను పాటించి జాగ్రత్తగా ఉండండి. మాఘ బహుళ చతుర్దశికే మహాశివరాత్రి అని పేరు. శివుడి పండుగల్లో ప్రధానమైనది మహాశివరాత్రి. ఈ పవిత్ర దినాన భక్తులు శివుణ్ణి 3 పద్ధతుల్లో పూజిస్తారు. అవి శివార్చన, ఉపవాసము, జాగరణ. వీటిల్లో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. వాస్తవానికి మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసి శివనామ స్మరణ చేయటం కన్నా ముఖ్యమైనది శివుడికి మరి ఒకటి లేదు. ఉపవాసం అంటే మనసును శివునికి దగ్గరగా ఉంచటమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మహాశివరాత్రి రోజు ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసే సమయంలో పండ్లు, పచ్చిపాలు తీసుకోవచ్చు. ఉడికించినవి, వండినవి అస్సలు తినకూడదు. అత్యంత పవిత్రమైన ఈ రోజు దేవునికి దగ్గరగా ఉండి దైవనామ స్మరణ చేసుకోవాలి. ఈరోజు శివాలయానికి వెళ్తే అక్కడ పెట్టే ఫలహారం తినవచ్చు. ఉపవాసం ఉన్నా కానీ అక్కడ పెట్టే ఫలహారం తినవచ్చు. కొంతమంది ప్రసాదం పెడితే ఉపవాసం ఉన్నాం వద్దు అంటారు. ఎప్పుడైనా ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు. అది ఆ దేవుడికి ఇష్టం ఉండదు. ప్రసాదం దేవుడికి నివేదించినది కాబట్టి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. శివరాత్రికి ఉపవాసం ఉండేవారు మంచం మీద కానీ కుర్చీలో కానీ కూర్చోకూడదు. ఈరోజు కటిక నేల మీద కూర్చొని లేదా చాప మీద కూర్చొని దైవనామ స్మరణ చేసుకోవాలి. ఈరోజు కనీసం లింగోద్భవ కాలం అంటే నిశిత కాలం వరకు మేల్కొని ఉండాలి. ఈ సమయంలో శివలింగానికి అభిషేకం చేయాలి. లేదా శివాలయాలలో అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు చూసినా చాలు, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఆరోగ్యం బాగోలేని వారు శివరాత్రి ఉపవాసం చేయకపోవటమే మంచిది. ఎందుకంటే బాధపడుతూ ఉపవాసం చేయటం శివుడికి అస్సలు ఇష్టం ఉండదు. శివరాత్రి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం తినకూడదు. తింటే అలాంటి వారు నరకానికి పోతారు. ఈరోజు తెల్లవారేదాకా నిద్ర లేవకుండా ఉండకూడదు. మరియు సాయంత్రం ప్రదోషకాలంలో అస్సలు నిద్రపోకూడదు. అత్యంత పవిత్రమైన ఈ రోజు శివుణ్ణి నీటితో అభిషేకిస్తే ఎంతో సంతోషిస్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు ఎవరైనా శివలింగం మీద చెంబుడు నీళ్లు పోస్తే శివుని సంతోషించి అలాంటి వారి కోరికలు నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు. ఇలా నీటితో అభిషేకం చేసే సమయంలో మన ఒంటిపై ఉండే చెమట ఎట్టి పరిస్థితుల్లో కూడా శివలింగంపై పడకూడదు. అలా పడితే అది మహాపాపంగా పరిగణించబడుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉండి ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రం జపిస్తూ దేవుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇక ఈ మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. వాటిల్లో మొదటిది నెయ్యి. అవును, శివరాత్రి రోజు నెయ్యిని లేదా నెయ్యి ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. శివయ్య అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా ఆవు నెయ్యిని కొని తెచ్చుకుంటే సకల శుభాలు కలుగుతాయి. నెయ్యి చాలా పవిత్రమైనది, మంచి సువాసనను కలిగి ఉంటుంది. మన శాస్త్రాల్లో నెయ్యికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శివరాత్రి రోజు అందరూ
ఖచ్చితంగా నెయ్యిని కొని ఇంటికి తెచ్చుకోవాలని, ఆల్రెడీ ఇంట్లో నెయ్యి ఉన్నా సరే కొని తెచ్చుకోవాలి. ఇలా శివరాత్రి రోజు నెయ్యిని కొని ఇంటికి తెచ్చుకుంటే శివయ్య అనుగ్రహం కలుగుతుంది. సంవత్సరమంతా ధనానికి లోటు రాకుండా ఉంటుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇలా కొని తెచ్చుకున్న నెయ్యిని వంటగదిలో లేదా పూజ గదిలో ఉంచుకోవచ్చు. లేదా ఈ నెయ్యితో శివుడికి అభిషేకం చేసుకోవచ్చు. లేదా ఇంట్లో కానీ శివాలయంలో కానీ నెయ్యితో దీపం పెట్టవచ్చు. ఇలా ఈరోజు నెయ్యి కొని తర్వాత దానితో ఏం చేసినా మీకు అంతా శుభమే జరుగుతుంది. ఇక రెండవ వస్తువు డమరుకం. శివుడికి డమరుకం అంటే ఎంతో ఇష్టం. శివుడు ఎప్పుడూ కూడా డమరుకాన్ని చేతితో పట్టుకుని ఉంటాడు. డమరుకం ధ్వని వలన దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పారిపోతాయి. శివరాత్రి రోజు చక్కగా ఒక డమరుకాన్ని కొని తెచ్చుకొని ఒక్కసారి ఆ డమరుకాన్ని ఇంట్లో మోగించండి. అలా మోగించటం వలన ఇంట్లోని చెడంతా పోతుంది. ఆ తర్వాత ఈ డమరుకాన్ని తీసుకుని వెళ్ళి పూజ గదిలో పెట్టండి. కొన్ని రోజుల తర్వాత ఎవరైనా సరే చిన్నపిల్లలకు ఈ డమరుకాన్ని ఆడుకోవడానికి ఇచ్చేయండి. శివరాత్రి రోజు శివుడికి ఎంతో ఇష్టమైన డమరుకాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే శివుడు మీ ఇంటికి వచ్చి మీ కష్టాలను తీరుస్తాడు. మీకు తరతరాలకు తరగని అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక శివరాత్రి రోజు ఈ 2 వస్తువుల్లో ఏదో ఒక వస్తువును కానీ లేదా కుదిరిన వారు 2 వస్తువులను కానీ కొని ఇంటికి తెచ్చుకుని అందరూ శివ అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఇక ఎంతో పవిత్రమైన శివరాత్రి రోజు మారేడు చెట్టును తాకితే చాలు కైలాస ప్రాప్తి కలుగుతుంది. 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. ఈరోజు మారేడు చెట్టును తాకితే చాలు ఒంట్లోని దోషాలన్నీ పోతాయి. మీ ఒంటికి దివ్య శక్తులు వస్తాయి. ఈ శివరాత్రి రోజు గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో మారేడు చెట్టు ఉంటే అక్కడ ముట్టుకోవచ్చు. లేదా బయట ఎక్కడైనా మారేడు చెట్టు కనిపిస్తే అక్కడైనా సరే ముట్టుకోవచ్చు. ముందు మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి కుదిరితే చెంబుడు నీళ్లు పోయండి. 11 ప్రదక్షిణాలు చేయండి. ఆ తర్వాత మీ చేతిలో 11 సార్లు చెట్టును ముట్టుకొని మీ మనసులో ఏదైనా కోరికను కోరుకోండి. అలా కోరుకుంటే త్వరలోనే ఆ కోరికలు తీరుతాయి. ఇలా 11 సార్లు మారేడు చెట్టును టచ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కానీ కనీసం 2 నిమిషాలైనా సరే మారేడు చెట్టు దగ్గర కూర్చోండి. మారేడు చెట్టు నుండి వచ్చే గాలిని ఆస్వాదించండి. ఎందుకంటే ఈరోజు మారేడు చెట్టుకు అనేక శక్తులు వస్తాయి. ఈ చెట్టు నుండి చాలా మంచి గాలి వస్తుంది. ఆ గాలి వలన మనలోని అనారోగ్య సమస్యలు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ పోతాయి. ఇలా ఈరోజు ఈ చెట్టును తాకటం వలన శివుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. కైలాస ప్రాప్తి కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. శరీరానికి నూతన బలం, నూతన ఉత్తేజం వస్తుంది. మారేడు చెట్టు మహాదేవుడి స్వరూపం. ఈ చెట్టును దేవతలంతా స్తుతిస్తూ ఉంటారు. లోకంలో ప్రసిద్ధి చెందిన పుణ్య తీర్థాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టులో ఉంటాయి. ఈ చెట్టు మూలంలో లింగ రూపంలో ఉన్న మహాదేవుడైన శివుణ్ణి పూజించడం ఎంతో పుణ్యప్రదం. ఆ చెట్టు మొదట్లో స్నానం చేసిన వారికి సర్వతీర్థాలలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అలా స్నానం చేసిన వాడే అసలైన పవిత్రుడని పురాణాలలో పలుచోట్ల చెప్పటం కూడా ఉంది. ఆ చెట్టు కుదురు ఎంతో గొప్పది. అది నీటితో తడిసి ఉన్నప్పుడు మహాదేవుడు చూస్తే ఆయనకెంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. శివుడి అనుగ్రహం సంపాదించాలంటే మారేడు చెట్టు మొదలును నిత్యం నీటితో తడిపినా సరిపోతుంది. గంధ పుష్పాదులతో ఈ మూలాన్ని పూజించిన వారు శివలోక అర్హతను పొందుతారు. ఆ భక్తుల ఇంట సంతానము, సుఖం వర్ధిల్లుతూ ఉంటుంది. మారేడు చెట్టు మహిమను గురించి శివపురాణం వివరిస్తోంది. దృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది ఏమిటి అంటే పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. మారేడు దళము 3గా ఉంటుంది. మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు క్రింద కూర్చొని ఎవరైనా సరే జపం చేసినా, పూజ చేసినా అపారమైనటువంటి సిద్ధి కలుగుతుంది. మారేడు ఆకు కూడా చాలా విశేషమైనది, శివుడికి చాలా ఇష్టమైనది. మారేడు చెట్టు శివస్వరూపమైనదిగా చెప్పబడుతోంది. మారేడు దళాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లకు ప్రీతికలుగా చెప్పబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా 3 ఆకులు గల మారేడు దళాన్ని పరమశివుడు 3 నేత్రాలుగా విశ్వసిస్తూ ఉంటారు. మనకు శాస్త్రంలో 5 లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళము ఒకటి. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు
పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తారు. మారేడు దళం చాలా పవిత్రమైనది. ఈశ్వర ఆరాధనలో మారేడు దళాలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. మారేడు దళాలతో పూజిస్తే శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని, పూజలో ఎంత ఎక్కువ బిల్వపత్రాలు వాడితే అంత ఎక్కువ కరుణా కటాక్షాలు ప్రసాదిస్తాడని, మోక్షం కూడా ప్రాప్తిస్తుందని వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి. కనుకనే శివ పూజలో బిల్వపత్రాలు విస్తృతంగా ఉంటాయి. బిల్వపత్రాలతో పూజించడం వెనుక శాస్త్రీయత కూడా దాగి ఉంది. గాలిని నీటిని శుభ్రపరచడంలో మారేడు ఆకులను మించినవి లేవు. ఈ చెట్టు నుంచి వచ్చే గాలి శరీరానికి సోకటం ఎంతో మంచిది. ఈ గాలిని పీల్చటం వల్ల మేలు జరుగుతుంది. జబ్బులు రావు. బాహ్య అంతర కణాలు అశుద్ధం కాకుండా ఉండేటట్లు చేసి దేహాన్ని శ్రేష్టంగా ఉంచుతుంది. అందుకే దేవాలయాల్లో మారేడు చెట్లు పెంచుతూ ఉంటారు. దేవాలయం గర్భగుడిలో గాలి సోకదు, సూర్యకిరణాలు ప్రసరించవు, కనుక స్వచ్ఛత కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాంటి వాతావరణంలో మారేడు ఆకులు స్వస్థతను కలుగజేస్తాయి. అది మారేడు విశిష్టత. సూర్యుడిలో ఉండే తేజస్సు మారేడులో ఉంటుంది. శరీరం లోపలి భాగాల్లో బయట వాతావరణంలో ఎక్కడా చెడు ప్రభావం ఉన్నా దాన్ని హరించి మెరుగుపరచటమే మారేడు లక్షణము. కనుక ఇన్ని సుగుణాలు ఉన్న మారేడు చెట్టును మీరు కూడా శివరాత్రి రోజు ముట్టుకుని శివ అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. శివరాత్రి రోజు చెయ్యవలసిన 2 ప్రధాన విధులు ఏమిటంటే, ఒకటి ఉపవాసం, ఇంకొకటి జాగరణ. జాగరణ అంటే మేల్కొని ఉండటం, కళ్ళు తెరిచి ఉండటం. మేల్కోవటం కాదు, అంటే ఆ రోజు రాత్రి నిద్రపోకుండా సినిమాలు చూడటం. చూస్తే అది నిజమైన జాగరణ అవ్వదు. అంతకన్నా మీరు జాగరణ చెయ్యకపోవటమే మంచిది. ఇలా రాత్రి సినిమాలు చూసి జాగరణ అయిపోయింది, పుణ్యం వస్తుంది అనుకుంటే అదంతా కూడా మీ భ్రమే. జాగరణ అంటే శివాలయ సన్నిధిలో ఉండాలి, ఏదైనా మంత్రజపం చేస్తూ ఉండాలి, భజనలు చేస్తూ ఉండాలి, లేదా ఏదైనా దైవ సంబంధిత ప్రవచనం వినాలి. ఏదైనా సరే ఆ పరమశివుడికి సమీపంలో ధ్యానంతో, శివమంత్రంతో, శివ దర్శనంతో ఈ రాత్రంతా కూడా గడపాలి. ఆ మహాశివుని కథలు వినటం చేయాలి. ఇలా రాత్రంతా గడిపి ఉదయమే లేచి మళ్ళీ శివుడికి అభిషేకం చేసుకొని అప్పుడు ఎవరికైనా సరే భోజనం పెట్టుకోవాలి. లేదా ఒక సద్బ్రాహ్మణుని ఇంటికి పిలుచుకొని అతనికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చి అప్పుడు శివుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని స్వీకరిస్తే అది మహాశివరాత్రి అవుతుంది. మహాశివరాత్రి రోజు శివ కళ్యాణ మహోత్సవాన్ని చూసిన భక్తుల సమస్త పాపాలు హరించుకుపోతాయి. కాబట్టి మహాశివరాత్రి రోజు ఈ విధంగా ఉపవాసం, జాగరణ చేయండి. ఈ విషయాలు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలియక పొరపాట్లు చేస్తే ఉపవాసం, జాగరణ చేసిన ఫలితం పోతుంది. ఈ మహాశివరాత్రి రోజు గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వయసు పైబడిన వారు ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు. కానీ ఈరోజు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు, మద్యం జోలికి పోకూడదు. అలాగే మహాశివరాత్రి పూజలు చేసేవారు ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. సంధ్యా సమయంలో అస్సలు నిద్రించకూడదు. భార్యాభర్తలు సంగమించకూడదు. అంతేకాదు మహాశివరాత్రి రోజు ఎవ్వరితో గొడవలు పడకూడదు. ఇంట్లో భార్యాభర్తలు కూడా వాదనలు ఆడుకోకూడదు. పిల్లలను తిట్టకూడదు. అలాగే మహాశివరాత్రి రోజు ఏ ఇతర జీవిని హింసించకూడదు. ముఖ్యంగా గోవులను కొట్టకూడదు. మహాశివరాత్రి నాడు ప్రశాంతంగా ఉండాలి. శివనామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మహాశివరాత్రి రోజు స్నానం చేసిన తరువాత మీ జుట్టును లేదా ఆడవారైతే జడను అలాగే వేసుకోవాలి. దువ్వెన మీ జుట్టులో పెట్టుకోకూడదు. అదేవిధంగా మహాశివరాత్రి రోజు స్నానం చేసేవాళ్ళు సబ్బుతో కానీ ఇతర కెమికల్స్తో కానీ స్నానం చేయకూడదు. ఆ రోజు చిటికెడు పసుపును ముఖానికి రాసుకుని స్నానం చేయాలి. ఆడవారైతే చిటికెడు పసుపును ముఖానికి రాసుకుని స్నానం చేయాలి. మగవారైతే చిటికెడు పసుపును నీళ్ళల్లో వేసుకుని స్నానం చేయాలి. అంతేగాని ఆ రోజు సబ్బుతో స్నానం చేయకూడదు. అలాగే ఈరోజు నెలసరిలో ఉన్న ఆడవారు అస్సలు పూజలు చేయకూడదు. చేస్తే పుణ్యం కాదు కదా, పాపం చుట్టుకుంటుంది. ఆ పాపం మిమ్మల్ని 7 తరాల వరకు వెంటాడుతూ ఉంటుంది. అలాగే శివరాత్రి రోజు శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కుంకుమ వేయకూడదు. కుంకుమను ఎప్పుడూ శివుడికి సమర్పించకూడదు.
శివుడు చల్లదనాన్ని కోరుకుంటాడు కనుక వేడిని పుట్టించే కుంకుమను శివుడికి ఎప్పుడూ సమర్పించకూడదు. శివ పూజలో గంధము విభూదిని వాడాలి, కుంకుమను వాడవద్దు. అదేవిధంగా మహాశివరాత్రి రోజు చాలామంది బిల్వ దళాలతో శివుణ్ణి పూజిస్తారు. కానీ ఆ బిల్వ పత్రాలను శివరాత్రి రోజు కొయ్యకూడదు. శివుడికి కోపం వస్తుంది. శివరాత్రికి ముందు రోజే బిల్వ పత్రాలను కోసి తెచ్చుకోవాలి. అలాగే శివరాత్రి పూజలో శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంపంగి పూలను కానీ తులసి ఆకులను కానీ సమర్పించకూడదు. లేనిపోని కష్టాలు వస్తాయి. ఇవే శివరాత్రి రోజు చేయకూడని పొరపాట్లు. మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలవాడు. అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షిస్తుందో శివుడు అలా తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలను నెరవేరుస్తాడు. మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణం చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం కూరలు వండి దేవునికి నివేదన చూపించి పారణ చేయాలి. అంటే ఆ పదార్థాలు తిని ఉపవాసం విరమించాలి. మీరు తినడానికి ముందే బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ భోజనం పెట్టాలి. వారెవ్వరూ అందుబాటులో లేకపోతే ఆవుకు కానీ పశుపక్షాదులకు కానీ ఏదైనా ఆహార పదార్థాలు తినిపించి ఆ తర్వాత మీరు పారణ చేయాలి. పిలిస్తే పలికే దైవం శివుడు. భోలాశంకరుడికి అభిషేకం చేయించటం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని దైవానుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు తెలుపుతూ ఉన్నాయి. అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడుతూ ఉంటాయి. అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారు. అభిషేక ప్రియుడు శివుడు. అందుకే శివుడికి అభిషేకం చేయించటం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చును. సాధారణంగా శివుడిని నీటితో కానీ పాలతో కానీ అభిషేకిస్తూ ఉంటారు. ఏ ద్రవ్యంతో అభిషేకించిన ఫలితం ఒకేలాగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ మహర్షులు ఎంపిక చేసిన ఒక్కో ద్రవ్యంతో అభిషేకించటం వలన ఒక్కో ఫలితం ఉంటుందని చెప్పబడుతోంది. శివరాత్రి రోజున శివుడికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ముందుగా పసుపు పొడితో శివుడికి అభిషేకం చేయిస్తే ప్రభుత్వ అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది. తిరుమంజన పొడితో అభిషేకం చేయిస్తే దైవ అనుగ్రహం లభిస్తుంది. గ్రహ దోషాలు తొలగిపోతాయి. బియ్యపిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. చందనాది తైలంతో అభిషేకం చేయిస్తే ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. పంచామృతంతో శివుడికి అభిషేకం చేయించటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరతాయి. నేతితో శివాభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. పెరుగుతో శివ అభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. బత్తాయి పండ్ల రసంతో శివ అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనారోగ్యాలు మాయమవుతాయి. చెరుకు రసంతో శివ అభిషేకం చేయిస్తే ఆయుర్దాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. నిమ్మరసంతో శివ అభిషేకం చేస్తే శత్రుభయం ఉండదు, యమభయం ఉండదు. కొబ్బరి నీటితో శివ అభిషేకం చేస్తే ఉన్నత పదవులు, హోదా, గౌరవము, కీర్తి చేకూరుతుంది. ఉసిరికాయ పొడితో శివ అభిషేకం చేయిస్తే రోగాలు మటుమాయమవుతాయి. పన్నీరుతో శివ అభిషేకం చేస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది. చందనంతో శివ అభిషేకం చేయటం ద్వారా కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. గరికి నీటితో శివ అభిషేకం చేస్తే నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలరు. పెరుగుతో అభిషేకిస్తే బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. భస్మాభిషేకంచే మహాపాపాలు నశించును. అలాగే అన్నాభిషేకం ద్వారా ఈతి బాధలుండవు. సకల సంతోషాలు సిద్ధిస్తాయి. తేనెతో ఈశ్వరుడికి అభిషేకం చేయిస్తే అద్భుతమైన పాత్రం సొంతమవుతుందని ఆధ్యాత్మిక పెద్దలు చెప్తూ ఉన్నారు. పూర్వము బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు. ఆ వాదనలాట కాస్త వివాదంగా మారింది. అది మరింతగా పెరిగి యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధానికి లోకాలన్నీ తల్లడిల్లాయి. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోనికి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ లింగాన్ని సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సద్దుమణిగింది. ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంసరూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడడానికి, విష్ణువు వరాహ రూపంలో ఆదిని కనుగొనడానికి బయలుదేరాడు. బ్రహ్మకు ఎంతవరకు లింగం అగ్రభాగం కానీ మొదలు కానీ
కనిపించలేదు. ఇంతలో లింగం పక్క నుంచి ఒక మొగలి పువ్వు జారి కిందకు రావటం చూసి బ్రహ్మ దాని ఆపి బ్రహ్మకు విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు. ఆవు కనబడితే అదేవిధంగా చెప్పి ఆ లింగం అగ్రభాగాన్ని చూపినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. దాంతో ఆవు మొగలి పువ్వు సాక్షాత్తు సృష్టికర్తయే తమను బ్రతిమలాడేసరికి కాదనలేక సరే అంటాయి. రెండూ కిందకు దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయాను అని ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని కావాలంటే ఆవును మొగలి పువ్వును అడగమని చెప్పాడు. అప్పుడు నిజమే అంది మొగలి పువ్వు. బ్రహ్మదేవుడి మాటను కాదనలేక ఆయన లింగం అగ్రభాగాన్ని చూశాడని ఆవు తలతో చెప్తుంది. కానీ అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెప్తుంది. బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారము అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వుతో భక్తులెవరూ తనను పూజించరాదని తెల్లవారే లేచి ఆవు ముఖం చూడటం కూడా పాపకారణం అని శపించాడు. ఆవు అభ్యర్థన మేరకు తోకతో నిజం చెప్పింది కాబట్టి పృష్ఠభాగం పవిత్రమైనది. తోక భాగాన్ని పూజించిన వారికి పుణ్యఫలాలు కలుగుతాయని వరాన్ని అనుగ్రహించాడు పరమేశ్వరుడు. తర్వాత బ్రహ్మ విష్ణువులు శివుడు ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తించారు. అలా శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజే మహాశివరాత్రి అయినదని పురాణ కథనం. శివరాత్రి రోజు అందరూ శివాలయానికి వెళ్తారు. కానీ చాలామందికి శివాలయంలో ప్రదక్షిణం ఎలా చేస్తే అధిక ఫలం వస్తుంది అనే విషయం తెలియదు. మిగిలిన దేవాలయాలలో లాగా ఈశ్వరుని దేవాలయాలలో మామూలుగా ప్రదక్షిణ చేయకూడదు. దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. శివాలయంలో చేసే ప్రదక్షిణలను చండీ ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ అని అంటారు. లింగ పురాణంలో ఈ విధానం గురించి స్పష్టంగా పేర్కొనబడింది. శివాలయంలో ప్రదక్షిణలు ఎలా చేయాలంటే ముందు నందీశ్వరుని వద్ద అంటే ధ్వజస్తంభం వద్ద ప్రారంభించి అక్కడి నుంచి చండీశ్వరుడి వద్దకు వెళ్ళాలి. చండీశ్వరుని దర్శించుకొని అక్కడి నుండి మళ్ళీ వెనక్కు తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం వరకు అంటే అభిషేక జలం బయటకు పోవు దారి వరకు వెళ్ళి వెనకకు తిరిగి మరలా ధ్వజస్తంభం దగ్గరకు రావాలి. ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ పూర్తయినట్టు. ఈ శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు. ఎందుకంటే సోమసూత్రం దగ్గర ప్రథమఘనాలు కొలువై ఉంటారు. వారిని దాటితే తప్పు చేసిన వారమవుతాం. కొద్దిగా సాధన చేస్తే ఇది పెద్ద కష్టం కాదు. ఇలా శివాలయంలో చేసే ఒక్క ప్రదక్షిణం మనం సాధారణంగా చేసే 10,000 ప్రదక్షిణాలతో సమానమని లింగ పురాణంలో పేర్కొనబడినది. ఇలా 3 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. కనుక మీరు కూడా శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా ప్రదక్షిణలు చేసి శివుడి అనుగ్రహంతో 10,000 రెట్ల అధిక ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.